విచారణ జరిపి మనం అనవసరంగా పేర్లు పెట్టడము భావ్యం కాదు. ఆలోచన ఏంటంటే డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా కోరారు, మంత్రి, నేను కూడా కోరుతున్నా. అలాంటప్పుడు అది దీనికి ఇది దాని వెనుక ఏమూట ఉంది? ఎవరన్నా హత్య చేసిపోయి వీళ్ళను సరెండర్ కమ్మని చెప్పారా? లేకపోతే ఎవరన్నా వెనుక ఉండి ఇది చేయించారా? అన్ని కూడా బయటపడతాయి కదా, నిజాలు బయటపడాలి. ఇలాంటి హత్యలు జరగకూడదు. ఈ భూపాలపల్లిలో ఈ హత్య రాజకీయాలు అనేది ఉండకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. మా లక్ష్యం, మా డిమాండ్. అది ఏదైనా కానీ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఈ హత్య మొదటిది. ఇలాంటి హత్య కనుక ఇలాంటిది ఇది మంచిది కాదు. దీన్ని పునరావృతం కావాలనేది మన డిమాండ్. రాత్రి కూడా అదే చెప్పారు. రాత్రి కూడా నేను వెంటనే జరిగినాక బాధితుల దగ్గరికి, వాళ్ళ భార్య దగ్గరికి కానీ పిల్లల దగ్గరికి పోయి చూసి ఆ ప్రెస్ లో వెంబడే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరెవరు లొంగిపోయారు ఇన్ఫర్మేషన్? ఇప్పుడు సంజీవ్ ఇంకో అతను లొంగిపోయాడు, వాళ్ళ తండ్రి సాంబయ్య లొంగిపోయారు. సాంబయ్య హత్య చేసే అంత శక్తి లేదు నాకు తెలిసి. దీని వెనుక సుపారీ ఏమన్నా ఉన్నదనేది నా వ్యక్తిగత అభిప్రాయము. వాళ్ళు చంపి వీళ్ళు మీరు సరెండర్ కావాలి అని ఏదన్నా మాట ఒప్పందంతో అయిండ్లా అనేది నా భావన, వ్యక్తిగత భావన. ఏది ఏమైనా సరైనటువంటి విచారణ జరిగితే ఈ సుపారీ హత్య, ఆ కత్తులు పట్టుకొచ్చి ఎవడన్నా హత్య చేసి వెళ్ళిపోయి వీళ్ళు సరెండర్ కమ్మని చెప్పారా? సాంబయ్య కానీ సంజీవ్ కానీ తండ్రి కొడుకులు ఇద్దరు సరెండర్ అయ్యారు. మళ్ళా మిగతా ఇద్దరు కూడా ఇప్పుడు 1 గంట 2 గంటల్లో పోలీసులకు వస్తారనేది నా సమాచారం. అది ఒక జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ జెన్కో ఎంప్లాయీ ఉన్నాడు, ఇంకో ఉన్నాడు అనేది విచారణలో తేలిందని. ఈ నలుగురే కాకుండా సుపారీ హత్య జరిగితే దీని సిబిసిఐడి ద్వారా విచారణ జరిపి దోషులను శిక్షించాలనేది మనము డిమాండ్ చేస్తున్నాం. దేని కొరకు నాకు అవన్నీ తెలియదు. అది అనేక ఇప్పుడు వ్యక్తిగత విషయాలు ఏది ఏమున్నా హత్య చేయడం సరైనది కాదు. ఈ భూ తగాదాలనుకో ఇంకోటనుకో ఏదేమైనా కూడా ఒక మనిషిని హత్య చేయడము సరైనది కాదు. ఇది చట్ట విరుద్ధం. ఇది ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం పద్ధతిలో మనం ఒక రిప్రజెంటేషన్ చేయాలి. చట్టం దానిపైన దాన్ని చేసుకుంటుంది, కానీ హత్యలు చేయడం సరైనటువంటి విధానం కాదు. భూమి తగాదాలు, అక్రమంగా భూమి తగాదాలు ఎవడు చేసుకున్నా, వీడు చేసుకున్నా, ఆడు చేసుకున్నా, ఇంకోటి చేసుకున్నా, ఏ వ్యక్తి చేసుకున్నా కూడా దీనికి ఒక చట్టముకు లోబడి పనిచేయవలసినటువంటి బాధ్యత మన మీద, అందరి మీద ఉంది. ఈ భూపాలపల్లిలో ఇలాంటి జరిగినటువంటి హత్య మళ్ళీ పునరావృతం కావద్దని కోరుకుంటున్నాం. పోలీసు కూడా సమగ్ర విచారణ జరిపించి మిగతా ఇద్దరిని కూడా వెంటనే ఇంటరాగేషన్ విచారణ జరిపించారు. వాళ్ళను కూడా పిలిపిస్తున్నారు. వాళ్ళ నలుగురు నుంచి ఇంకా ఫోన్ కాల్స్ ఏమున్నాయి ఏందనేది కూడా డాటా కూడా ఇంకో 1-2 గంటల్లో వస్తుంది. ఆ డాటా వచ్చిన తర్వాత కూడా ఎవరు ఏంది అనేది కూడా తేలుతుంది. అదే కాకుండా ఇంకా సిబిసిఐడి విచారణలో ఇంకా లోతుకపోతే, ఇంకా సమగ్ర విచారణ జరిగితే ఇంకా ఏం జరుగుతుందో అది పునరావృతం కావద్దనేది మన ఉద్దేశము. ఇది న్యాయం జరగాలి, దోషులను కఠినంగా శిక్షించాలి.